ఫ్రెండ్స్, నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి యూనిఫామ్ నిక్కర్. మనం క్లాస్లో వెళ్ళిపోతాం. కావాల్సిన మెజర్మెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం పొడవు చూసుకోవాలి. అంటే పిల్లలకి ఎక్కడ కడతామో అక్కడ నుండి మనకు మోకాళ్ళ పైన ఉంటుంది. ఇట్లా హైట్ చూసుకోవాలి, ఎంత వస్తే అంత. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నడుము కూడా లూజ్ పట్టద్దు, నార్మల్గా ఎంత ఉంటే అంత పట్టాలి. నేను ఒక వేలే పట్టి చూసుకున్నా, ఇది ఎంత వస్తే అంత. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి సీటు, పిల్లలకు ఎక్కువ సీట్ అవసరం లేదు బట్టి చూసుకోవాలి. ఇది కూడా సేమ్, సీట్ కూడా ఒక వేలు పెట్టి చూసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఖాళీ లూజు, మనకు ఎంత లూజ్ కావాలో అంత పట్టుకోవచ్చు. ఆల్రెడీ నెక్కర్ లూజే ఉంటుంది కాబట్టి మనకు ఎంత కావాలో అంత పట్టుకోవచ్చు, ఎంత వస్తే అంత తీసుకోవాలి. ఓకే, లూజు మనకు పొడవు వచ్చేసి 12, నడుము వచ్చేసి 20, సీట్ వచ్చేసి 21, ఖాళీ లూజ్ వచ్చేసి 14. ఈ మెజర్మెంట్స్కి మనం డ్రాఫ్టింగ్ ఎలా చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనకు క్లాత్ ఫోల్డింగ్ వచ్చేసి 2 fold ఓన్లీ. ఇలా మనము సాగని సైడ్ హైట్ తీసుకోవాలి, కొంచెం సాగే సైడ్ విడత తీసుకోవాలి. కార్నర్ సైడ్కి వస్తాయి. 2 fold ఓన్లీ. మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం హైట్ చూసుకోవాలి. మనకు హైట్ 12 ఉంది, అయితే నేను 1 inch మైనస్ చేసి తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం నడుము పట్టి పైన 1.5 inch వస్తుంది కాబట్టి 1 మైనస్ చేస్తే 11 తీసుకున్నా. మళ్ళీ 2 inch కింద ఫోల్డ్ చేయడానికి తీసుకున్నా. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకు విడ్త్ వచ్చేసి మనం నడుములో 4వ భాగం తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 4వ భాగం వచ్చేసి 5, అంటే 20 సగం చేస్తే 10 సగం చేస్తే 5. ఆ 5 తీసుకున్నా. మళ్ళీ 2 inch ప్లీట్స్ కోసం అని తీసుకున్నా. మళ్ళీ 1 inch కుట్టడానికి అని తీసుకున్నా. మళ్ళీ వచ్చేసి మనకు హైట్ అయిపోయింది, విడ్త్ అయిపోయింది. హైట్ మనకు టోటల్ 13 వచ్చింది, విడ్త్ వచ్చేసి 8 వచ్చింది టోటల్. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు కిస్తా తీసుకున్నా. ఆ కిస్తా నేను ఎలా తీసుకున్నా అంటే నడుములో 4వ భాగం ఎంత వచ్చిందో దాంట్లో 2 ప్లస్ చేసిన. అంటే మనకు నడుములో 4వ భాగం 5 వచ్చింది, ప్లస్ 2 చేస్తే 7 వచ్చింది. నేను పై నుండి కింద వరకు 7 తీసుకున్నా. మళ్ళీ 7 తీసుకున్న తర్వాతనే 1 inch డౌన్ చేసిన. మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ 2 inch పెంచుకున్నా. నార్మల్లీ రౌండ్ అవుట్ చేసిన, ఎక్కువ డీప్ చేయొద్దు, దీన్ని నార్మల్గానే రౌండ్ అవుట్ చేసుకోవాలి. మళ్ళీ వచ్చేసి మనకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉందో దాంట్లో సగంలో నేను డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు టోటల్ మనకి ఇక్కడ 10 ఉంది, టోటల్ 10. ఇక్కడ నుండి ఇక్కడ వరకు 10, మిడిల్ వచ్చేసి మనకి ఇక్కడ 10 అయితే ఇటు 5 ఇటు 5. అయితే నేను మిడిల్ నుండి స్ట్రేట్ గీసేసుకున్నా, మిడిల్ పాయింట్. మళ్ళీ ఇది వచ్చేసి మనకు ఖాళీ లూజు. మనకు ఖాళీ లూజ్ వచ్చేసి 14 ఉంది, దాంట్లో సగ భాగమే తీసుకోవాలి. అయితే 7. మనకు మిడిల్ పాయింట్ నుండి ఇటు సగం తీసుకోవాలి. మనకు టోటల్ ఎంత? ఇది 7. టోటల్ 7. సగం అంటే ఇటు నుండి 3.5 ఇటు 3.5, టోటల్ మనకు 7. ఇది వచ్చేసి మనకు ఖాళీ లూజు. ఇది ఖాళీ ఫోల్డింగ్ కోసం 2 inch తీసుకున్నాం కదా, ఇది నార్మల్గా ఇట్లా గీసేసుకోవాలి. ఎందుకంటే మనం ఫోల్డ్ చేసేటప్పుడు కార్నర్స్ నీట్గా ఉండడానికి అన్నట్టు ఇది తీసుకుంటాం. మళ్ళీ ఈ షేప్ వచ్చేసి మనకు ఖాళీ లూజ్ ఎంత వరకు వస్తే అంతవరకు ఇది గీసేసుకోవాలి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇది కటింగ్ చేసుకుంటే ఇట్లా పీస్ వస్తుంది. ఇదే పీస్ తీసుకొని మనం వేరే 2 fold క్లాత్ చేసుకోవాలి. 2 fold చేసుకున్న క్లాత్ మీద ఇది పెట్టి ఫ్రంట్ పార్ట్ పెట్టి ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకున్న తర్వాత దీంట్లో చేంజెస్ నేను చెప్తా మీకు. ఇప్పుడు మిగతా నేను చేస్తున్నా.
పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకున్నా. ఇది తీసేస్తున్నా. మళ్ళీ దీంట్లో మనకు చేంజెస్ వచ్చేసి ఈ సైడ్ నుండి వస్తాయి. ఈ సైడ్ నుండి చేంజెస్ వస్తాయి. ఈ సైడ్ నుండి ఇది ఎలా ఉందో ఎంత ఉందో అంతే వస్తుంది. ఈ సైడ్ సేమ్ ఉంటుంది. మనకు తేడా అనేది ఈ సైడ్ వస్తుంది. మార్పులు అనేవి ఈ సైడ్ వస్తాయి. అవి ఎక్కడెక్కడ ఎంతెంత వస్తాయో నేను చెప్తాను. ఇప్పుడు ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పెట్టి డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సైడ్కి వచ్చేసి 2 ఇంచ్ పెంచుకోవాలి. ఇలా ఇక్కడ 2 ఇంచ్, మళ్ళీ పైన వచ్చేసి 1.5 ఇంచ్, మళ్ళీ ఇది దీన్ని డైరెక్ట్ ఇక్కడ వరకు, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ 2.5 ఇంచ్ పెంచుకోవాలి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి 2 ఇంచ్ పెంచుకోవాలి. మళ్ళీ ఈ పాయింట్ వచ్చేసి దీంతో కలిపేయాలి. ఇది ఇక్కడ తేడా రాదు, ఇక్కడ సేమే ఉంటుంది. ఓకే, దీన్ని నార్మల్గా రౌండ్ అప్ చేసేసుకోవాలి ఇలా. మళ్ళీ ఈ పాయింట్ వచ్చేసి దీంతో కలిపేసుకోవాలి. ఇది నార్మల్గా ఇలా షేప్ ఉంది కదా, దీన్ని కూడా మనం ఇలా షేప్ ఇచ్చుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు 1.5 పెంచుకున్నా. ఇప్పుడు నార్మల్గా ఇదైతే ఎలా ఉందో అలానే ఉంటుంది. మనకు ఇటు సైడ్ అన్ని అంటే పెరిగినాయి. అవి ఎక్కడెక్కడ అంటే సైడ్కి 2 ఇంచ్ పెంచుకున్నా, పైన 1.5. మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ గీత గీసేసుకున్నా, ఇటు 2.5 పెంచుకున్నా, ఇక్కడ 2 ఇంచ్ పెంచుకున్నా, అంతే. ఇది బ్యాక్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకు నడుము పట్టి వచ్చేసి హైట్లో 4 తీసుకున్నా ఇట్లా. మళ్ళీ విడ్త్లో 15. ఇవి కూడా 2 పీసెస్. ఎందుకంటే ఇప్పుడు మనకు నడుము పట్టి ఎంత 20, నడుము 20 ఉంది కదా, అంటే 2 పట్టి సపరేట్ ఇదొక పార్ట్ జాయింట్ చేస్తాం, మళ్ళీ ఇదొక పార్ట్ జాయింట్ చేస్తాం. కాబట్టి నేను 5 ఇంచ్ పెంచుకొని 2 పట్టీస్ తీసుకున్నా. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి జేబు వచ్చేసి మనం 2 జేబులు పెడదామంటే 4 ఫోల్డ్ తీసుకోవాలి, లేదా ఒకటే అంటే 2 పీసెస్ తీసుకోవాలి. 2 జేబులు పెడదామంటే 4 పీసెస్ తీసుకోవాలి, ఒకటే పెడదామంటే 2 పీసెస్ తీసుకోవాలి. ఇది వచ్చేసి నేను 2 పీసెస్ తీసుకున్నా. ఇట్లా వచ్చేసి 4, ఇట్లా వచ్చేసి 7. పెద్దవాళ్ళకైతే ఇట్లా 6 వస్తుంది, ఇట్లా 10 వస్తుంది. ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని రౌండ్ అప్ చేసేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి బటన్ హోల్ పట్టీస్. మనకు 4 పీసెస్ కావాలి. ఇవి 2 పీసెస్, ఇవి 2 పీసెస్. ఇట్లా విడత వచ్చేసి 1.5, ఇట్లా 1.5. ఓకే గైస్, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి ఈ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.